సహ సమర్పణ పొందండి స్ట్రాంగ్ హెయిర్ తెచ్చుకోండి వివల్ అల్ట్రా ప్రో, a quality product of ITC. ఆమె అతడు ఆలు మగలు సుముహూర్తం సరికొత్త మంటపాలు హంగులు ఆడంబరాలు కొంగొత్త వంటకాలు వింతలు విడ్డూరాలు చేస్తే ఇలాగే పెళ్లి చేయాలంటుంది, చూస్తే ఇలాంటి పెళ్లి చూడాలంటుంది. పెళ్లి సందడి పెళ్లి సందడి. ఏ ప్రాంతం వారైనా ఏ మతం వారైనా పెళ్లికి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. కారణం పెళ్లితో జీవితానికి ఒక అర్థం పరిపూర్ణత లభిస్తుందని నమ్మడమే. పెళ్లిలో మనం పాటించే ఆచారాల వెనుక నిక్షిప్తమైన అర్థాల్ని వారం వారం మీకు వివరిస్తూ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న పెళ్లి సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వివాహంలో అతి ముఖ్యమైనది అతిథుల్ని ఆహ్వానించడం. ఇలా అతిథుల్ని ఆహ్వానించడానికి ఉపయోగించే పత్రికలే శుభలేఖలు. శుభలేఖలు మార్కెట్లో అనేక రకాలైన డిజైన్స్ లో మనకి లభ్యమవుతున్నాయి. ఈ శుభలేఖల్ని ఎవరు తాహతకు తగ్గట్టుగా వారు ₹100 నుంచి ₹1000 డిజైన్స్ వరకు ప్రింట్ చేయించుకుంటూ ఉంటారు. వివాహంలో వరుడు వధువు యొక్క కుడి చేతిని పట్టుకుంటాడు. దీనినే పాణిగ్రహణము అని అంటారు. వివాహంలో ఈ పాణిగ్రహణం అతి ముఖ్యమైనదని కొందరి అభిప్రాయం. ఈ శుభ సమయంలో నేను నీ చేతిని పట్టుకుంటున్నాను, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజ్ఞానంతో కలగలిసిన సుఖవంతమైన జీవితాన్ని మనకు ఆ దేవతలు ప్రసాదించాలి అనే అర్థాన్ని వచ్చేటట్టుగా పాణిగ్రహణంలో మంత్రాలను పఠిస్తారు. ఈ మంత్రాలు వివాహానికి పవిత్రతను చేకూరుస్తాయి. అంతేకాదు, వివాహ బంధాన్ని తొలగద్రోయరాదు అన్న కట్టుబాట్లను విధిస్తాయి. పెళ్లి సందడి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెళ్లి సందడి కార్యక్రమానికి పునఃస్వాగతం. వారం వారం అలనాటి నగతో మిమ్మల్ని అలరిస్తున్న మన పెళ్లి పేటికలో ఈ వారం ఏ నగుందో చూద్దాం.
వావ్, ఎంతో అందమైన పట్టీలు ఈరోజు మన పెళ్లి పెట్టుకలో ఉన్న అందమైన నగలు. చూసారా ఎంత బాగున్నాయో. మువ్వల పట్టీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ ఇవి బంగారంతో చేసినవి కాదు, పంచలోహాలతో చేసిన పట్టీలు అన్నమాట. చాలా బాగున్నాయి కదా. నాకు తెలిసి ఇవి ఒక 40 సంవత్సరాల క్రితమే అయి ఉంటాయి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఎక్కడ ఇలాంటి డిజైన్స్ చూడలేదు. బాగున్నాయి కదా. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇవి మళ్ళీ మనకి ఫ్యాషన్ గా వస్తున్నాయి. పంచలోహాలు కాబట్టి చక్కగా ఉంటాయి. పిండి పట్టీలు చాలా శబ్దం వస్తాయి, కానీ ఇవి మాత్రం చాలా తక్కువ శబ్దం వస్తున్నాయి. చూసారు కదా, ఇన్ని మువ్వలు ఉంటే అంత శబ్దం మాత్రమే వస్తుంది. సో మనకి డిజైన్ నచ్చింది కాబట్టి తొందరగా చేయించుకుందాం. వివాహ సమయంలో జరిగే సందడిని, ఆచార వ్యవహారాల్ని అత్యంత సహజంగా చిత్రీకరిస్తుంటారు మన సినిమా వారు. మరి అలాంటి ఒక పెళ్లి సందడిని ఇప్పుడు చూద్దాం. సిద్ధు అరవింద్ గారు అబ్బాయి. ఈ బ్రాండ్ రాలదా? మీ అబ్బాయి కాదు, మీ అబ్బాయి లాంటి మరొకరిని చూపించండి, నా కూతుర్ని ఇచ్చి చేసేస్తాను. బ్రాండ్ సార్. అదేంట్రా పెళ్లి చూపులే అన్నారు, పెళ్లి గురించి మాట్లాడుతున్నారు? అర్థం కాల. మ్యాచ్ ఫిక్సింగ్. రామా కూర్చో. అరే కూర్చోమా, మనకు అలాంటి ఫార్మాలిటీస్ లేవు. ఇదిగో నా కోడలతో కలిపి నాకు 3 కూతుళ్ళు, నువ్వు 4వ కూతురు అనుకో. కూర్చో, సిద్ధం. అమ్మాయి ఓకేనా? మరీ అంతగా ఆలోచించకు. రెండిట్లో ఒకేళ్ళు పట్టుకో. షాక్ అయ్యవా? ఎవరైనా 2 ఏళ్ళు చూపించి ఒకేళ్ళు పట్టుకోమంటారు. ఇది మీ నాన్న స్టైల్. చాయిస్ ఉండదు, పట్టుకోవాల్సిందే. రే చాయిస్ లేదేం లేదు, పాజిటివ్గా ఆలోచించు. నాకెందుకో నువ్వు కోరుకున్న అమ్మాయి తానేనేమో అనిపిస్తుంది. ఒకసారి తనతో మాట్లాడటానికి ట్రై చేయరా? అరవింద్ గారు, మనం ఉంటే పాపం వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా. మా వాడికి అలాంటి ఫార్మాలిటీస్ లేవు. వెళ్ళి మాట్లాడు. పెళ్లి సందడి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెళ్లి సందడి కార్యక్రమానికి పునఃస్వాగతం. బంధుమిత్రుల ఆశీర్వచనాలతో, వేద మంత్రాల సాక్షిగా ఒకటైన ఒక ముచ్చటైన సెలబ్రిటీ పెళ్లి జంటని ఇప్పుడు చూద్దాం.
మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో పవిత్రమైనవి. మరి వాటి వెనుక ఉన్న అర్థాల్ని వారం వారం మీకు వివరిస్తూ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న పెళ్లి సందడి కార్యక్రమం ఈ వారం కూడా మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ వచ్చే వారం పెళ్లి సందడి కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సహ సమర్పణ పొందండి స్ట్రాంగ్ హెయిర్ తెచ్చుకోండి వివల్ అల్ట్రా ప్రో, a quality product of ITC.